గత 6 నెలల నుంచి దీన్ని ఆక్యుపై చేసినట్లు అందరికీ తెలుసు. అప్పటికి ఆల్రెడీ ఇది కోర్టులో ఉంది ఇష్యూ, జడ్జిమెంట్ రాబోతుంది అని కూడా చెప్పినాము మేము. చెప్పినా కానీ ఇది ఏ విధంగా దౌర్జన్యంగా ఆక్యుపై చేస్తున్నారనేది అందరికీ తెలుసు. తర్వాత ఈ జడ్జిమెంట్ ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చింది. ఏ రోజు వచ్చింది అంటే 25 మార్చ్ 2026, ఈ సంవత్సరము 2026వ సంవత్సరము మార్చి నెల 25వ తారీఖున ఈ జడ్జిమెంట్ వచ్చింది. 29 పేజీల జడ్జిమెంట్ 25 మార్చి వస్తే మా చేతిలోనికి రావటానికి ఒక వారం రోజులు పట్టింది. మా చేతిలోకి వచ్చి వారం రోజులైంది. ఇది మా చేతిలోకే రాకుండా, జడ్జిమెంట్ కాపీనే రాకుండా ఎంతగానో దీన్ని సప్రెస్ చేసినారు. అయినప్పటికీ అది 3 నెలల లోపల ఎంత సప్రెస్ చేసినా వచ్చి తీరాలి కాబట్టి ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత మేము ఎవరిని ఏం సంప్రదించలేదు. నేరుగా సిఐ దగ్గరికి పోయి, సార్ ఈ జడ్జిమెంట్ కాపీ ఒకసారి చదవండి అని అండర్లైన్ చేసి ఇచ్చినాం. ఇచ్చిన వెంటనే ఆయన, అయ్యా జడ్జిమెంట్ కాపీలో సొసైటీ డిజాల్వ్డ్, సొసైటీ అనేది లేదు, దాని ఉనికి లేదు, దాని స్థానములో ట్రస్ట్ వచ్చింది, 2004వ సంవత్సరములోనే సొసైటీ అనేది డిజాల్వ్ అయ్యింది, అప్పుడు ట్రస్ట్ దాని స్థానంలో వచ్చింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 22 సంవత్సరాలు ట్రస్టే జరుగుతూ ఉన్నింది అనేటువంటి విషయము జడ్జి గారు స్పష్టముగా చెప్పినారు. ఒకసారిగా ఒక లైన్లో కాదు, చాలా పేజెస్లో ఆ విషయాన్ని స్పష్టముగా చెప్పబడడం జరిగింది. ఎప్పుడైతే ఇన్స్పెక్టర్ గారు చూసినారో, ఏం సార్ ఎట్లుంది, ఇది మీ వైపు ఉంది, మీరు పోయి ఆక్యుపై చేయండి అన్నాడు. అందుకు మేము ఆక్యుపై చేసినాం. ఇంకా స్పష్టంగా మీకు అసలు ఇది ఎందుకు ఏంటి ఈ జడ్జిమెంట్ ఏంది చెప్తాను మీకు. 2010లో వేసినటువంటి సూట్ ఇది. 2010లో, నేను ఇదంతా కూడా మీకు ఎక్కువ టైం తీసుకొని కొద్దిగా చెప్తున్నా, స్పష్టంగా 2010లో వేసిన సూటు. ఎవరు వేసినారు? సొసైటీ వాళ్ళు వేసినారు. ఎవరి మీద వేసినారు? ట్రస్ట్ వాళ్ళ మీద వేసినారు. బాగా గమనించండి, సొసైటీ వాళ్ళు వేసినారు, ట్రస్ట్ వాళ్ళ మీద వేసినారు. మీకు ట్రస్టులో ఎవరెవరు ఉన్నారు కొంచెం పేర్లు చదువుతాను నేను. ట్రస్టులో ఫిలిప్ గారు ఉన్నారు. బ్రదర్ భక్సింగ్ అన్న తర్వాత ఈ సేవా పరిచర్యను కొనసాగించినటువంటి ఫిలిప్ గారు ఉన్నారు. ఫిలిప్ గారి మీద వేసినారు ఈ సొసైటీ వాళ్ళు. తర్వాత నెక్స్ట్ థియోడర్ రెజనాల్డ్. ఈ థియోడర్ రెజనాల్డ్ ఆయన దైవజనుడు, ఆ దైవజను మీద వేసినారు. తర్వాత ఎఫ్సిఎస్ పీటర్ గారు, ఆయన ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నారు, మనకు తెలిసినట్టు వ్యక్తి, ఆయన మీద వేసినారు. తర్వాత బెంజమిన్ గారు, ఈయన దైవజనుడు, ఈయన మీద వేసినారు. పాల్ సుధాకర్, ఈయన దైవజనుడు, ఈయన మీద వేసినారు. తర్వాత జాన్ సుబ్బారెడ్డి, ఈయన దైవజనుడు, ఈయన మీదే వేసినారు. ఇంకా నేను టైం లేదు కాబట్టి నేను చదవలేకపోతాను. అంటే ట్రస్ట్ వాళ్ళు దైవజనుల మీద వేసినటువంటి ఒక సూట్ ఇది. తర్వాత సొసైటీ వాళ్ళు ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి ఈ దైవజనుల మీద వేసినటువంటి సూట్ ఇది. 2010లో వేస్తే ఈ రోజుకు జడ్జిమెంట్ వచ్చింది. సరే, ఇప్పుడు ఇంకా మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి మీరు చాలాసేపు ఉన్నారు. జడ్జిమెంట్లో జడ్జి గారు చెప్పినటువంటి విషయాలు మీకు స్పష్టంగా చెప్తాను. ఇది 29 పేజీల జడ్జిమెంట్ కాపీలో మొట్టమొదటి వాది అంటే సొసైటీ వాళ్ళు వాది, ప్లెయింటిఫ్ అంటారు. ఆ ప్లెయింటిఫ్ యొక్క వాదనలు, రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఇందులో. దాని తర్వాత ప్రతివాది అంటే డిఫెండెంట్స్ అంటే ట్రస్ట్ వాళ్ళు వాదనలు ఉన్నాయి. ఇవి 2 వాదనలు విన్న తర్వాత, చదివిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి రుజువులు, ఎగ్జిబిట్స్ అంటారు, ఆ రుజువులన్నీ పరిశీలన చేసిన తర్వాత ఒక్కొక్క రుజువును కోట్ చేస్తూ జడ్జి గారు చెప్పినటువంటి విషయాలు నేను కొన్ని మాత్రమే చెప్తాను అని చెప్పడం లేదు. నెంబర్ 1, validity of dissolution has already examined by Honorable High Court in writ petition number 16430/2008 exhibit B25. The High Court categorically held that once the resolution was passed and intimated to the registrar
ది రిక్వైర్మెంట్స్ అండర్ సెక్షన్ 24 స్టాండ్ కంపైల్డ్ విత్ అండ్ ది సొసైటీ స్టూడ్ డిజాల్వ్డ్. ఎందుకు ఇక్కడ చెప్పినటువంటి విషయం తెలుగులో చెప్తాను మీకు. ఇది హైకోర్టు వారు ధృవీకరించినది. జడ్జి గారు కొన్ని హైకోర్టు యొక్క ఎగ్జిబిట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రుజువుల ద్వారా చెప్పినటువంటి విషయం ఏంటంటే, హైకోర్టు వారు ధృవీకరించినది ఏమిటి అంటే, కేటగారికలీ అంటే ఏమి స్పష్టంగా, ఇంకా ఏమి దాంట్లో కేటగారికల్ అంటే ఎటువంటి అస్పష్టత లేదు. కేటగారికల్గా హైకోర్టు వారు చెప్పింది ఏంటంటే సొసైటీ డిజాల్వ్డ్ అని చెప్పింది. దాని తర్వాత ది రెజల్యూషన్ వాజ్ పాస్డ్ ఇన్ 2004. ఫ్రమ్ 2004 ఆన్వర్డ్స్ ది ట్రస్ట్ హ్యాస్ బీన్ ఫంక్షనింగ్ ఓపెన్లీ. 2004లో సొసైటీ అనేది డిజాల్వ్ అయిపోయింది. డిజాల్వ్ అయిపోయిన తర్వాత నుండి ట్రస్ట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. 22 సంవత్సరాలుగా ట్రస్టే కంటిన్యూ అవుతూ ఉంది. వాళ్ళు ఇట్ అబ్టైన్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అండర్ ట్రస్ట్ సెక్షన్ 12A అండ్ సో ఇన్కమ్ ట్రస్ట్ వాళ్ళే ట్యాక్స్ అంతా కూడా పే చేస్తున్నారు. ఇవంతా నెక్స్ట్ చెప్తాను. హీ ప్రూవ్డ్ సొసైటీ స్టూడ్ డిజాల్వ్డ్ ఇన్ 2004 అండ్ ట్రస్ట్ టుక్ ఓవర్ కంప్లీట్లీ. ఇది ఇంకొక పేరాలో, ప్రతి పేరాలో కూడా జడ్జి గారు చెప్పడం ఏంటంటే సొసైటీ ఈజ్ కంప్లీట్లీ డిజాల్వ్డ్ అండ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ద సొసైటీ ట్రస్ట్ హ్యాస్ కమ్ అండ్ కంటిన్యూయింగ్ ఇట్స్ వర్క్ ఫర్ పాస్ట్ 22 years అనేటువంటి విషయము ప్రతి పేరాలో స్పష్టముగా చెప్తా ఉంది. ఇంకా ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ది హైకోర్ట్ ఆర్డర్ డిక్లేరింగ్ డెజల్యూషన్ ప్రాపర్. ట్రస్ట్ డిజాల్వ్ అయిపోయింది అనేది హైకోర్టు ధృవీకరించింది అనే మాటలు కూడా పదే పదే చెప్పడం జరిగింది. తర్వాత ట్రస్ట్ మేనేజ్డ్ ఆల్ ది చర్చెస్ ఫర్ పాస్ట్ 22 years అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సొసైటీ డిజాల్వ్ అయిపోయింది అనేటువంటి విషయము హైకోర్టు ధృవీకరించింది. సొసైటీ డిజాల్వ్ అయిపోయింది. ఆ సొసైటీ ప్లేస్లో ఏమొచ్చింది? ట్రస్ట్ వచ్చింది. ట్రస్ట్ 22 సంవత్సరాల నుంచి జరుపుతూ ఉంది అనేటువంటి విషయము చెప్పింది. కాబట్టి ఇంకొకటి ఫైనల్గా చదువుతాను చూడండి. ఈ సొసైటీకి ఎగ్జిస్టెన్సే లేదని చెప్పింది. సొసైటీకి ఎటువంటి ఉనికి కూడా లేదు. కాబట్టి సొసైటీ ట్రస్ట్ మీద ఎటువంటి ఇంజెక్షన్ కావాలని అడిగేదానికి అర్హతనే లేదు అనేటువంటి విషయాలు చెప్పినాయి. ఇది నేను కొన్ని విషయాలే మీకు పాయింట్అవుట్ చేస్తున్నాను. ఎప్పుడైతే సిఐ గారు ఈ విషయాన్ని చూసినారో, అయ్యా ఇక్కడ స్పష్టంగా సొసైటీ అనేది డిజాల్వ్డ్, నో ఎగ్జిస్టెన్స్, దానికి ఉనికి లేదు, అది డిజాల్వ్ అయిపోయింది, దాని స్థానంలో ట్రస్ట్ ఉంది, ట్రస్టే నడుపుతూ ఉంది అనేటువంటి విషయం చెప్పినారు. తర్వాత ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఇంకా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఈ విషయాలు ఆయన చూసిన వెంటనే ఇది మీ చేతిలోనే ఉంది ట్రస్ట్, మీరు పోయి ఆక్యుపై చేయండి అన్నారు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఏంటి అని ఇంతకాలము దీనిని ఇది తెలుసు. ఈ విషయం కూడా ఒక కోర్టులో కాదు, 4-5 కోర్టులో, లోయర్ కోర్టు, ఆ కోర్టు, హైకోర్టు అన్ని కోర్టులలో సొసైటీ డిజాల్వ్డ్, ట్రస్ట్ ఆ ప్లేస్లో ఉంది, ట్రస్ట్ జరుపుతూ ఉంది, ట్రస్ట్ కరెక్ట్ అనేటువంటి మాట ఉంది. మీరు ఈ విషయాన్ని సత్యం అన్నాం కూడా సత్యం గురించి చెప్పినాడు. నేను ఆశ్చర్యపోయినాను. మెసేజ్ కూడా సత్యం గురించి, సత్యానికి కొంచెం నిలబడము, సాక్ష్యం అని చెప్పినాడు. సత్యాన్ని తెలుసుకుందాము. లెట్ us స్టాండ్ ఫర్ ది ట్రూత్, ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రైజ్ లార్డ్.